నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశంలో ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టండి పక్కన. ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట. అవును మేము ఇప్పుడే అంతే, ఇంకా మాకు 4 ఏళ్ళు టైం తొందరనే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయిన వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారో మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్ గా దేవుని నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఆహా, ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చినాకండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? ఆహా, జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినావు కదరా. ఏమనుకున్నాను మా ఫ్యామిలీ 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్దనా రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్? ఒక ఎకరా ఉంది, ఎట్లా చేసినావు అంటే చెప్పిన. అప్పుడు ఈ కిరిబి షెడ్లు లేవు, రసల్ కైమ్ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్ద ఆయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ వేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, మీకు తెలుసో లేదో రా, జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, ఇదమ్మ ఇదే. అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు, పోరా ఆడపై చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పాను మా అక్క ఉంది ఈ పొద్దుడికి. పోయి విజయపల్లి అడగండి, అది ఎక్కడో ఉండింది జగన్ కు. ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఇది కట్టబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బామ్మడికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచుడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు కానీ 2 కాదు మీకు 4 ఉంటే ఎంపీని తెచ్చి ఎమ్మెల్యే ఓటుతో. బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉండింది, నా మీద ప్రేమతో కాదు. వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టినాడు. నిజం. అంతేగాని నా మీద దయాదాశత కాదు, మా ఊరి మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు.